నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రమ బ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ రాగి సంగటి టమోటో బెండకాయ చట్నీ. ముందుగా దీనికోసం ఒక 6 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులో వేసుకొని ఒక కప్పు వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలండి. ఈ వాటర్ అంతా అయిపోయే వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులో షిఫ్ట్ చేసుకొని ఇవి చల్లారనివ్వాలి. తర్వాత ఒక 10 బెండకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. అదే ప్యాన్లోనే ముందుగా బెండకాయ ముక్కలను వేసి ఒక స్పూన్ ఆయిల్ని వేసి ఒక 50% ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా చల్లారబెట్టుకున్న టమోటాలు, పచ్చిమిరపకాయలని ఇందులో యాడ్ చేసి మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టి ముందుగా మనము ఫ్రై చేసుకున్న బెండకాయలు, ఆనియన్స్ ముక్కల్లోకి ఈ పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే, బెండకాయ టమాటా చట్నీ రెడీ అవుతుందండి. ఇప్పుడు రాగి సంగటి కోసం ఒక గ్లాసు రైస్కి 3 గ్లాసులు వాటర్ని వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రైస్ని తగ్గించి రాగి పిండిని ఎక్కువ యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయాలండి. రాగి పిండి అక్కడక్కడ ఉంటలు కడుతుంది లేకపోతే. అంతేనండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ రాగి సంగటికి బెండకాయ చట్నీ కాంబినేషన్ నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.